సో లాస్ట్ క్లాస్ టెస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసాం. టెస్టింగ్ ప్రాజెక్ట్ చూడండి, కలర్ చేంజ్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ పైన ఉన్నట్లు కుమార్. టెస్టింగ్ ప్రాజెక్ట్ 68. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఏం చేసాం మనం? టెస్టింగ్ ప్రాజెక్ట్ అనే దాన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకే క్లాస్ చెప్పాను? నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వకముందు అంతకుముందు ఏం చెప్పాను? కుమార్ ఏం చెప్పలేదా? మోడల్ అండ్ సాటర్డే మోడల్. ఓకే, సరే టెస్టింగ్ ఓకే అర్థమైంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి కదా, నెక్స్ట్ క్లాస్ చెప్తాను. నేను చూస్తాను, 1 minute వెయిట్ చేయండి, నా సిస్టంలో చెక్ చేస్తాను. వన్ మినిట్. సరే, ఎస్ఏపి ఫికో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్స్ ఎఫ్ఎస్వి చెప్తున్నారు 71. ఎఫ్ఎస్వి చెప్తానా? ఓకే, చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఓకే, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే అసలు ఏంటి? 1 minute. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే ఏంటో చూద్దాము. సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే ఎఫ్ఎస్వి అంటారు. ఎఫ్ఎస్వి షార్ట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్ అండి. క్లయింట్ లెవెల్ రౌండ్ అని ఉంటుంది మీకు ఇంటర్వ్యూలో. సో ఆ రౌండ్ లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ గురించి అడుగుతారు. క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. రేపు జాబ్లోకి వెళ్ళారనుకోండి, క్లయింట్ లెవెల్ అని చెప్పేసి ఒక లెవెల్ ఉంటుంది ఇంటర్వ్యూలో. అంటే క్లయింట్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అటువంటి సిచ్యువేషన్లో ఈ క్వశ్చన్ గురించి అడగచ్చు. ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్. సో ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఎఫ్ఎస్వి అంటారు. ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని అర్థం. వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇస్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఇవన్నీ కూడా డిజైన్ చేస్తాం. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ.
ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే డిజైన్ చేయటం. ఇంతకుముందు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేస్తాం, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఫామ్ అవ్వాలి అనేది డిజైన్ చేస్తాం. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. డౌన్కి వెళ్ళండి. మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో తెలుసు కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎలా ఉంటుంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. దీనికి ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. 1 పాయింట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏంటది? ఇది ఒకటే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఫస్ట్ మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేస్తాం. అంతే కదా? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేస్తాం. OB13 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని మనం ఏం చేసాము? GL గ్రూప్స్నే క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఈ ట్రీ అనేది మనకు తెలిసి ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చేస్తాము? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్, ఈ GL గ్రూప్స్ ఉన్నాయి కదండి, ఏవైతే మనకి ఇక్కడ GL గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ని మనం ఏం చేస్తాము? మ్యాపింగ్ చేస్తాం. ఈ GL గ్రూప్స్ మనం ఏం చేస్తాము? మ్యాపింగ్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ని మ్యాపింగ్ చేస్తాం. OB-B8 ఇది 28 రాంగ్, ఇక్కడ 28 ఉంది, ఇది తప్పిది. ఇది OB58లో మ్యాప్ చేస్తాం. OB-D4లో ఉన్న GL గ్రూప్స్ని OB58లో మ్యాప్ చేస్తాం. OB-D4లో క్రియేట్ చేసిన GL గ్రూప్ని OB58 ట్రాన్సాక్షన్ కోడ్లో మ్యాప్ చేస్తాము. OB58లో మ్యాప్ చేయడాన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని డిజైన్ చేయడం అంటారు. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58లో చేస్తాం. ఇంపార్టెంట్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. OB58లో మనం ఏం చేస్తాము? మ్యాప్ చేస్తాము. సో మామూలు స్టేట్మెంట్స్ అన్ని కూడా F.01 SAP1లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఈ ట్రీ మీకు అర్థమైందా? ట్రీ అర్థమైంది కదా? ఎస్ సార్, నో కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ట్రీ అర్థమైందా? Yes, sir. వెరీ గుడ్. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఇది ఎక్స్ట్రా అనమాట. అంటే ఈ ఒక్క స్టెప్పే ఎక్స్ట్రా. మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంతా కూడా తెలుసు మనకి. ఇదంతా కామన్, ఇదంతా మనకు కామన్, మీకు తెలుసు కదా. ఓకే, యాక్చువల్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని we can assign to our company code. Based on the chart of accounts, we will create the GL group. Based on the GL group, we can create the GL accounts. Based on the GL accounts, we can post the document entries. Based on the document entries, financial statements will be generated. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని F.01 లేదంటే SAP1 T కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ లో GL గ్రూప్ ని మ్యాపింగ్ చేస్తాం. ఏ T కోడ్ లో చేస్తాము? OB58లో మ్యాపింగ్ చేస్తాం. దీన్నే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైన్ చేయడం అని చెప్తారు. ఓకే, డౌన్కి వెళ్ళండి. కుమార్, మీరు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదు ఏంటి? అంత స్లోగా చేస్తారు మీరు. ఓకే, చూడండి. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58లో మనం ఏం చేస్తామో ఇవి కాన్ఫిగరేషన్ చేస్తాం. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవన్నీ తెలుసు మీకు. చూడండి, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పాయింట్ చదివితే మీకు అర్థమవుతుంది.
ఈ పాయింట్ చదివితే మీకు అర్థమవుతుంది. వాట్ ఎవర్ యు క్రియేట్ ది జిఎల్ గ్రూప్స్ ఇన్ OBD4, మీరు OBD4 లో మీరు ఏమైతే క్రియేట్ చేస్తారో దట్ అకౌంట్ గ్రూప్స్ వి విల్ అసైన్ ఇన్ ది OB58. Whatever you create GL groups in OBD4, that GL groups we will assign in OB58. This is called group mapping. దీన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. Based on the group mapping, we will execute the financial statement version. సో గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఓకేనా? ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. OBD4 లో క్రియేట్ చేస్తున్న GL గ్రూప్స్ అన్ని కూడా OB58 లో అసైన్ చేస్తాం. Financial statement version configuration means to design the financial statements based on the client requirement. Client requirement ని బేస్ గా చేసుకుని మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ FSV అనేది కాన్ఫిగరేషన్ చేస్తాము. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాము. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. Note. All document entry postings happened at company code level. It means financial statement version we will execute at company code level from external reporting purpose. అంటే మీనింగ్ ఏంటి? all document entry postings happened at company code level. కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ we will execute at company code level. కంపెనీ కోడ్ లెవెల్లో మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. అలాగే రిపోర్ట్స్ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జనరేట్ చేస్తాం. ఎందువల్ల చేస్తాము? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. అలాగే we will submit to the government based on the company code. We will submit to the government. Why? Because company code is a legal entity. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ అన్నమాట. లీగల్ ఎంటిటీ కంపెనీ కోడ్ లెవెల్లో సబ్మిట్ చేస్తాం. క్లియర్ కదా? అర్థమైనంతవరకు క్లియర్ ఉందా? ఎస్ సార్. ఇది చదవండి. ఇది చదివితే చాలా కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్. కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. చూడండి. ఓకేనా? 1 minute. మనం మ్యాపింగ్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? OBD4కి వెళ్ళండి. OB58కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ OB58. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ చేస్తాం? OB58 లో చేస్తాం. FSV ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ డిజైనింగ్ చేయడం అనేది OB58 లో చేస్తాం. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58. OB58 లో చేస్తాం మనం. పైన టైటిల్ బార్లో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని ఉంది పైన. ఓకేనా? సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఏం చేయాలి? ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇన్వెంటరీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కోడ్ నేమ్ ఇద్దాం. ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. క్రింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ లేదంటే FSV అని ఇచ్చేయండి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే? చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్గా చేస్తున్నాయి కదా GL గ్రూప్స్ అన్ని ఉండేది. సేవ్ చేయండి. ఓకేనా? అది క్లియర్ కదా? నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి.
పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఫస్ట్ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది select లో ఉండాలి. అక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నాయి, అంటే ఏంటి, ఇది select లో ఉన్నట్లు అర్థం. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఐటమ్స్ ఫస్ట్ ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్, P&L లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి ఉంటాయి. కంటిన్యూ చేయండి. లాస్ట్లో కంటిన్యూ. ఓకే, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇవి బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా డివైడ్ చేసాం. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి, అంటే బ్రాకెట్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అని చూసారా. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, అసెట్స్ ఇవ్వండి. కింద లయబిలిటీస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో, అంతే కదా. ఆస్తులు అప్పులే ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఇన్కమ్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఈ రెండు ఉంటాయి. ఓకేనా, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇలా డిజైన్ చేసాం మనం. ఇది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. వీటిలో ఏమేమి ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లో ఏమేమి వస్తాయి, ఎగ్జాంపుల్ అసెట్స్ లయబిలిటీస్ వచ్చినాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి. ఇలా డిజైన్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ అసెట్ను కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్ సెలెక్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవ్వాలి, ఇలాగా అలా వస్తేనే కరెక్ట్గా ఉన్నట్లు. క్రియేట్ ఐటమ్స్. అసెట్స్లో ఏమేమి ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ కింద అసెట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్, దాని కింద కరెంట్ అసెట్స్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ లైబిలిటీ, వెయిట్ అంతే. అసెట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. లైబిలిటీని సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఐటమ్స్, లైబిలిటీ సెలెక్ట్ చేయాలి. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేసాం. షార్ట్ టర్మ్ లైబిలిటీస్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. షార్ట్ టర్మ్ లైబిలిటీస్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్, వీటిని 2 పార్ట్స్గా మనము డివైడ్ చేసాము. షార్ట్ టర్మ్ లైబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఓకేనా, కంటిన్యూ. నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నాము. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ ఒకటి, ఇంకోటి ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చేయండి. కంటిన్యూ. ఇది ఇలా చేసాం మనం. ఇంకా కావాలంటే మీ ఇష్టం, ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా చేసుకోవచ్చు. మాక్సిమం దిస్ ఇస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్.
ఓకే, సేవ్ అయిపోయింది కదా. సో చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మనం ఏమేం చేస్తాం అన్నది. కంటిన్యూ. క్రియేటెడ్. ఓకేనా, అయిపోయింది, సేవ్ అయిపోయింది. అర్థమైందా? ఈ ట్రీ అనేది మీకు అర్థమైందా లేదా? ఏముంది యాక్చువల్గా అసెట్స్ బ్యాలెన్స్ షీట్స్. ఇప్పుడు మామూలుగా ఫైనాన్షియల్ షీట్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. బ్యాలెన్స్ షీట్స్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ రెండు రకాలు, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. తర్వాత తర్వాత ప్రాఫిట్. నెక్స్ట్ ఏముంది బ్యాలెన్స్ షీట్లో? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వీటిలో ఏమేమి ఉన్నాయి? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ టూ పార్ట్స్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా మనం డిజైన్ చేసుకుందాం. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్ చేయడం OB50 ట్రాన్సాక్షన్ కోడ్లో చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? మ్యాపింగ్ చేయాలి. జిఎల్ గ్రూప్స్ ని మ్యాపింగ్ చేయాలి. జిఎల్ గ్రూప్ ని మ్యాపింగ్ చేస్తే ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ కూడా మ్యాప్ అవుతాయి. ఓకే, ఎలాగో చూద్దాం. మీరు ఈ చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇక్కడ చూడండి, కేటగిరీస్ అన్ని అసైన్ చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. చూస్తే తర్వాత చేద్దాం మనం. సో షేర్ క్యాపిటల్ గ్రూప్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దేనికి ఎందుకు వస్తుంది? లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి వస్తుంది. ప్రాజెక్ట్లోనే ఇలాగే ఉంటుంది, పెద్దగా చేంజెస్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. ఈ షీట్ అనేది ఏం చేంజ్ అవ్వదు. తర్వాత యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ దేని కిందకి వస్తుంది? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. తర్వాత కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కదా. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, ఈ రెండు అలా ఉంచండి. యాక్చువల్గా ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి అసెట్స్ కిందకి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏదో లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో వేసేసుకోవచ్చు. తర్వాత ఇలా ఇవన్నీ 1 by 1 చేద్దాము. ఫస్ట్ మీరు ఒక పని చేయండి, షేర్ క్యాప్ ఈ రెండు కాపీ చేసుకోండి ఇవి. లేదంటే ఒక పని చేయండి, ఇది అలా ఉంచండి, నేను చెప్తాను. సో నేను చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేద్దామంటే SAP ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీ. బ్యాక్ ఎందుకు వెళ్ళారు మీరు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. అవన్నీ ఎలాబరేట్ చేయండి. అసెట్స్ కూడా ఎలాబరేట్ చేయండి. లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ అలా ఉంచండి. ఓకేనా? ఎగ్జాంపుల్ లయబిలిటీస్ ఉన్నాయి. లయబిలిటీస్, సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో కొన్ని యాడ్ చేద్దాం. SAP ఓపెన్ షీట్ ఓపెన్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి ఏమేమి వస్తాయి? షేర్ క్యాపిటల్,
ఇది కాదు, ఎక్సెల్ షీట్. షేర్ క్యాపిటల్, రెజిస్టర్ సర్ప్లస్. ఫస్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీ చూద్దాం. చూడండి, ఇవి కాపీ చేయండి. ఫ్రమ్ టు నంబర్స్ వరకు కాపీ చేయాలి. వెళ్ళండి, రెసిపీలోకి వెళ్ళండి. సో లాంగ్ టర్మ్ లయబిలిటీ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లెస్ సెలెక్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ లయబిలిటీ సెలెక్ట్ చేయాలి. ఎస్ఐన్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఫ్రమ్ కాపీ పేస్ట్ చేయండి. ఒకే చోట వస్తుంది. ఇవి కొంచెం తీసేయండి. ఫ్రమ్ దగ్గర ఫ్రమ్, టూ దగ్గర టూ ఇవ్వాలి. క్లోజ్ చేసేయండి, మొత్తం తీసేయండి అన్ని. ఎక్సెల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫ్రమ్ వరకు కాపీ చేయండి. సార్ ఫ్రమ్ అంటే ఏంటి? మాన్యువల్గా ఎంటర్ చేసేయమంటారా? ఇంతవరకు కాపీ చేయండి. ఇవి వెళ్ళండి. టూ దగ్గర టూ అకౌంట్ కాపీ చేయండి. డెబిట్ అండ్ క్రెడిట్ డిఎన్సి సెలెక్ట్ చేసుకోండి. సి కూడా సెలెక్ట్ చేయండి సార్. నెక్స్ట్ వెళ్ళండి. ఇంకా ఏమైనా చూడండి ఆ షీట్లో. ఇవి కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఇవి కూడా సెలెక్ట్ చేయండి. ఫ్రమ్ నెంబర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎస్ఐపిలో కంటిన్యూ చేయండి. ఓకే, చూసారా ఇక్కడ యాడ్ అయ్యి చూసారా? ఇవ్వ యాడ్ అవుతాయి అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైబిలిటీస్ ఓపెన్ చేయండి. షార్ట్ టర్మ్ లైబిలిటీస్ కదా. సరే, షీట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఏమేమి చేసాము? ఇవి యాడ్ చేసినవన్నీ కూడా వేరే కలర్ లేదంటే ఎంటీగా ఉంచేయండి. కలర్ చేంజ్ చేసేయండి. అవన్నీ వైట్లో పెట్టేస్తారా? కలర్ రిమూవ్ చేసేయండి. సరే, నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఈ నెంబరింగ్ కాపీ చేసి ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసుకోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసేయండి. కిందకి వెళ్తున్నారు మళ్ళీ. ఇదే కదా నేను చూపిస్తున్నాను, చూడండి కుమార్. పైనే ఉంది, ఆర్డర్లో వస్తున్నాం మనం. ఇది అవ్వలేదు కదా. నెంబర్ తీసుకోండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసుకోండి. సెలెక్ట్ చేయాలి. ఎస్ఐన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. ఇవ్వండి నెంబరింగ్ ఇవ్వండి. ఎక్స్పెన్సెస్ కదండి, కింద ఉందండి ఎక్స్పెన్సెస్. ఇంకా డౌన్కి వెళ్ళండి కుమార్. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ కాపీ చేయండి. కరెంట్ లయబిలిటీస్ వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో యాడ్ చేయండి. వెళ్ళండి. పైకి వెళ్ళండి. షార్ట్ టర్మ్ లయబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఐన్ అకౌంట్స్, కంట్రోల్ వి.
డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో మనం అసైన్ చేస్తాం. ఇక్కడ ఏముంది, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, మీ జిఎల్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. క్లిక్ చేయండి. చూసారు ఇవన్నీ మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ FS00లో క్రియేట్ చేస్తాం. ఏదైతే జిఎల్ గ్రూప్ మనం అసైన్ చేస్తామో జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని ఆ జిఎల్ గ్రూప్లో మీరు ఏదైతే నంబరింగ్ ఇచ్చారో వాటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అనేవి లైవ్ అసెట్స్ కదా, లాంగ్ టర్మ్ అసెట్స్. వెళ్ళండి, ఫిక్స్డ్ అసెట్స్ పైన ఉంటుంది, ఫిక్స్డ్ అసెట్స్. పైకి వెళ్ళండి, క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఇవ్వండి. మీరు ఏదైతే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే కనుక ఆ విధంగా జిఎల్ అకౌంట్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు చేయకపోతే కనిపించవు అవి, అంతే. తర్వాత క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి, కంటిన్యూ. హలో, ఓకే. తర్వాత ఇంకేమున్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ అసైన్ చేశారు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ కూడా అసైన్ చేశారా? కరెంట్ అసెట్స్ ఇవి చేసామా లేదా చూడండి, చేసామా? సార్ చేయలేదు సార్, చేయాలి. ఇవి చేయండి, కరెంట్ అసెట్స్ కూడా చేయండి. షార్ట్ టర్మ్ అసెట్స్లో చేయండి. సో కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎస్ఐఎన్ అకౌంట్ గ్రూప్స్ పైన క్లిక్ చేసాం, చేసినట్టున్నాం. కరెంట్ అసెట్స్ ఇది కదా, సెలెక్ట్ చేయండి కుమార్. సెలెక్ట్ చేసి ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కరెంట్ చేశారా? ఓపెన్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారు ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, జిఎల్ అకౌంట్స్ అనేది కనిపిస్తుంది. క్లిక్ చేయండి ప్లస్ సింబల్ పైన. చూసారా ఇవన్నీ కూడా మీరు కరెంట్ అసెట్స్లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఓకే, ఇట్లా 1 by 1 అన్నీ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమో చూడండి. నెక్స్ట్ షీట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్ అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ దేని కిందకు వస్తుంది, ఇన్కమ్ కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా కాపీ చేసుకోండి. సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ గ్రూప్ దేని కిందకు వస్తుంది, ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేయాలి. అసైన్మెంట్ ఈ కాన్ఫిగరేషన్ చేయడం చాలా సింపుల్. మీరు ఏం చేయాలి, నోట్స్ చదవాలి అంతే. నోట్స్ చదివితే కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేసేయచ్చు, వీడియో చూసి చేసేస్తారు. అన్నీ యాడ్ చేయండి కుమార్, అన్నీ ఇంకా ఉన్నాయి కదా, అన్నీ యాడ్ చేసి తర్వాత కంటిన్యూ చేయండి. ఒక్కొక్కటి ఎందుకు యాడ్ చేస్తున్నారు, అన్నీ తీసుకోకుండా మీరు.
ఆ 3 లైన్స్ కాపీ చేయండి సార్. ఇవి మొత్తం కాపీ చేయండి, లైన్ మొత్తం కాపీ చేయండి. ఎందుకు అది సార్ ఎందుకు? నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ డౌన్కి వెళ్ళండి. అయిపోయిందా? నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ లోకి ఏమొస్తాయి? రా మెటీరియల్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇవన్నీ దేని కిందకు వస్తాయి? చూడండి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇవన్నీ కూడా అక్యుములేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ డిప్రిసియేషన్ గ్రూప్స్, ఇవన్నీ కూడా. ఓకేనా? కాపీ చేయండి ఇవన్నీ కూడా. పర్సనల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. ఎక్స్పెన్సెస్ కదా. సో రా మెటీరియల్ కన్జంప్షన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయండి. టూ దగ్గర కూడా కాపీ పేస్ట్ చేయండి. సన్డరీ క్రెడిటర్స్, కరెంట్ లయబిలిటీస్. సన్డరీ క్రెడిటర్స్ అంటే ఎవరు? వెండర్స్. వెండర్స్. ఓకే, చేయండి, అవి కూడా చేయండి. డెబిట్ క్రెడిట్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సేవ్ చేయాలి. సార్ ఇది కరెంట్ లయబిలిటీస్ అంటే మన దీంట్లోనే చేయాలి కదా, అండర్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇవన్నీ మీరు చేసేయండి. ఓకేనా? తర్వాత చూడండి, షీట్ ఓపెన్ చేయండి. చేయగలరు అందరూ? సింపుల్గా ఉంది, ఏముంది అక్కడ? అర్థమై దీన్ని బట్టి మీరు అసైన్ చేసుకోవడం అండి. చేస్తారా? సరే సార్. చేస్తారా లేదా? చేస్తారు కదా. సేవ్ చేసేయండి, ఇంత కంటిన్యూ చేసి సేవ్ చేయండి. తర్వాత చూడండి, సో ఇక్కడ ఏం చేస్తాం మామూలుగా? ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్టింగ్స్ హ్యాపెన్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వీ విల్ ఎగ్జిక్యూట్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనం ఏం చేస్తామో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తాము. సేవ్ చేయండి. తర్వాత ఎక్కడ జనరేట్ చేస్తాం రిపోర్ట్స్ అనేవి? F.01 కంటిన్యూ చేయండి. F.01 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి.
మనం స్టేట్మెంట్స్ అనేవి ప్రాపర్గా కాన్ఫిగరేషన్ డిజైన్ చేసేసాము దీని కిందకి ఏం వస్తుంది అనేది. సో నెక్స్ట్ ఏంటి F.01 ఇక్కడ ఏమి ఇవ్వాలి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. తర్వాత కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి డౌన్కి వెళ్ళండి. ఆటోమేటిక్గా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇది ఇంతకుముందు ఏం చేసాము స్టాండర్డ్ తీసుకున్నాం. స్టాండర్డ్ అంటే USDలో ఏదో ఉంటుంది అది తీసుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకున్నాము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఆటోమేటిక్గా పిక్ అయింది. ఒకవేళ కనిపించకపోతే మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత రిపోర్టింగ్ ఇయర్ ఏ ఇయర్కి సంబంధించిన స్టేట్మెంట్ జనరేట్ చేస్తున్నారు 2025. మనం 25 ఇవ్వాలి, 25లో ఉన్నాం. కంపేర్ చేసిన ఇయర్ అంటే 2024 ఇచ్చాం ఎగ్జాంపుల్. అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే కంపారిజేషన్ చేసుకుంటాం అంతే కదా. రిపోర్టింగ్ ఇయర్ ఏంటి 2025 ఇవ్వండి, 25 ఇవ్వండి. సో ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమో ఎన్ని 12 ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి, టోటల్గా 16. అవి కూడా పిక్ అయినాయి. డౌట్కి వెళ్ళండి. ఇక్కడ AVL గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి. లేఅవుట్ దగ్గర ఏమిస్తారంటే 1 SAP అనేవ్వండి. 1 SAP ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా ఇవన్నీ రిపోర్ట్స్ ఇవి. ఓకేనా, ఇవన్నీ రిపోర్ట్స్. డౌన్కి వెళ్ళండి. డిఫరెంట్ డైమెన్షన్స్లో మనము రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. చాలా డైమెన్షన్స్లో వస్తాయి. ఇక్కడే కాదు SAP1 ట్రాన్సాక్షన్ కోడ్లో కూడా చేయొచ్చు. ఇది లైన్ కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే డౌన్కి వెళ్తుంది కొంచెం. ఇంకా వెళ్ళండి. రిపోర్టింగ్ ఇయర్, కంపారిజేషన్ ఇయర్. ఓకే, తర్వాత మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్ ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్ లేదంటే స్ప్రెడ్షీట్ తీసుకోండి. స్ప్రెడ్షీట్లోకి వస్తుంది ఈజీగా. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ, సేవ్ చేయండి. అలౌ చేయండి. డెస్క్టాప్ చెక్ చేయండి. ట్రాన్స్ఫర్ చూసారా, ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయింది ఆటోమేటిక్గా. ఎక్సెల్లో ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఫైల్ నేమ్ దగ్గర .xls అని ఇస్తే మీకు ఎక్సెల్ షీట్లో జనరేట్ అవుతుందని అర్థం. ఓకేనా, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. ఈ కంపారిజేషన్ ఇయర్ 00 అంత 0 ఎందుకు ఉంది ఎవరు చెప్తారు? లాస్ట్ ఇయర్ మనం రిపోర్ట్ ఎందుకంటే 2024 ఏం చేస్తాం 24లో అసలు ఏం లేదు కదా, ట్రాన్సాక్షన్స్ లేదు. ఎందుకంటే మనం కంపెనీ క్రియేట్ చేసింది 25-26. అందువల్ల ఏం లేదు అన్నమాట. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయిన మళ్ళీ వెళ్ళండి. F.01 ఇన్పుట్స్ అన్ని ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. కిందకి వెళ్ళండి. డౌన్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యాక్చువల్గా క్లాసిక్ లిస్ట్ కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. ఎగ్జిక్యూట్ క్లాసిక్ లిస్ట్లో ఉంది ఇక్కడ. ఎగ్జిక్యూట్
చూసారా, ఇదొక మోడల్. ఓకేనా, రైట్ మూవ్ చేస్తే ఇదొక మోడల్. ఇట్లా డిఫరెంట్ చాలా ఉంటాయండి. యాక్చువల్గా ఎండ్ యూజర్స్ చేస్తారు, చాలా చాలా డైమెన్షన్స్లో రిపోర్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఇది ఎగ్జాంపుల్. ఇట్లా ఎలా కావాలంటే అలా డౌన్లోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. అది నెక్స్ట్ ఆ షీట్ మొత్తం చదవండి, ఏది మిస్ చేయకండి. ఓకేనా, షీట్ మొత్తం చదవండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ నెక్స్ట్ క్లాస్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. అది తీసుకోండి. 76 మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. ఒక కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ మాస్టర్స్ని వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎలా మూవ్ చేయాలి. ఇది ప్రాసెస్ అవ్వదు, జస్ట్ నేను వేరే చూపిస్తాను, మీకు యాక్సెస్ ఉండదు. ఇది అవ్వదు, జస్ట్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. కుమార్, మీకు ఎన్ని గంటలకు అయిపోతుంది, మీకు ఎన్ని గంటలకు 9 సార్ 9. 9కి స్టాప్ చేస్తున్నా క్లాసు? ఎస్ సార్ ఓకే. 9 స్టాప్ చేస్తాను. ఓకే. సో ఇంకెవరన్నా ఉన్నారా? వన్ మోర్ క్లాస్ చెప్పుకుందాం. ఎవరన్నా చేస్తారా స్క్రీన్ షేరింగ్? ఓకే, ఎవరన్నా ప్రిపేర్ అవ్వండి. కుమార్ గారు తర్వాత ఆయన లెఫ్ట్ అవుతారు 9కి. మీరు ఎవరన్నా స్క్రీన్ షేర్ చేస్తే ఇంకొక 1 అవర్ క్లాస్ తీసుకుందాం. లేదు 8 to 9 ఈజ్ ఎనఫ్ అన్నా కూడా ఫైన్, నో ఇష్యూ. ఓకేనా, టుమారో ఆన్వర్డ్స్ బీ రెడీ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 1 more అవర్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇట్లయితే మనకి టోటల్గా 70 క్లాసెస్ వస్తాయి. కొంచెం మీరు ఇంకో 1 అవర్ టైం స్పెండ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఓకే, ఎనీవే. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ ఎలా చేయాలో చెప్తాను. ఇది గ్రీన్లో ఉంచండి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా, ఇది కంప్లీట్ అవ్వలేదు మనకి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు కంప్లీట్ అయిన క్లాస్ ఏంటి? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది మాత్రం కంప్లీట్ అయ్యింది. రేపు ఈ క్లాస్ చెప్పాలి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అనేది గ్రీన్లో ఉంచండి సార్. గ్రీన్లో ఉంచితే మనకి తెలుస్తుంది ఏ క్లాస్ చెప్పుకో, మళ్ళీ వెతుక్కోవాలి కదా రేపు మార్నింగ్. గ్రీన్ యాడ్ చేయండి. ఓకేనా, సో ఇది అయిపోయిందా? చేంజ్ చేస్తారా ఈరోజు చెప్పింది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎస్ వెర్షన్ సార్ చేస్తాను సార్. చేశారా? ఓకే, అర్థమైంది కదా? సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఒక 10 క్లాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి ఇక్కడ నుండి. తర్వాత మళ్ళీ కొంచెం డెప్త్గా వెళ్దాం నెక్స్ట్ క్లాసెస్కి. ఓకేనా, రైట్. క్లియర్ అండి, అందరికి అర్థమైంది కదా? సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదు, సో రేపటి నుంచి ఎక్స్ట్రా అవర్స్ తీసుకుంటా అంటున్నారు. ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారంటే తీసుకుంటారండి, మీ ఇష్టం, మీ కంప్లీట్ యువర్ చాయిస్. మామూలుగా ఈ టైంకి కలుస్తాం. సేమ్ 8 PM మామూలుగా. ఇప్పుడు 8 PM to 9 PM కదా, 9 to 10 ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా తీసుకుందామని. బట్ మీరు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయాలి, చేస్తే తీసుకుంటాను. ఓకే, ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేద్దామంటే చేద్దాం, లేదు ఈ 1 అవర్ ఈజ్ ఎనఫ్ అంటే ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. 1 అవర్ ఎక్స్ట్రా తీసుకుంటే ఒక 10 days బిఫోర్ మనకి క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. మీకు దీప్తి గారు మీరు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నట్లున్నారు. అకౌంట్ పేబుల్, అంటే అకౌంట్ నాది యుఎస్ తోనే ఉంది సార్, ఇంకా అది ఓకే అంటే నో ప్రాబ్లం. ఏంటి? నేను కంపెనీ కోడ్ కరెన్సీ యుఎస్ తో చేస్తున్నాను, అది ఓకే అంటేనే. USA లో చేస్తుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి ఇక్కడ వీళ్ళందరికీ. అదే అదొక్కటే సార్, లేకపోతే ఓకే. ఇంకో కంపెనీ కూడా క్రియేట్ చేయండి ఇండియన్ కరెన్సీలో. ఎంతసేపు చేస్తారు? చేయాలి సార్, అదే ట్రై చేయండి. ఓకేనా, Sure. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. మీకు S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేస్తానా లేదా? లేదు సార్. నేను మీకు మెయిల్, మీ S/4HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను, మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్.